హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేసేస్తాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనం ఒక చోటుకి అయితే వెళ్తున్నాము. ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం. మరి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది వీడియోలో చూసేయండి. ముందుగా మన వీడియోకి ట్రై చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే కనుక మనకి టైం వచ్చేసేసి 4:05 అయింది. టైం అయితే కనుక 4:06 అయింది. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అన్నది చూసేయండి. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే ప్రజెంట్ విజయవాడలో ఉన్నాం మనము. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ పుష్ప హోటల్ దగ్గర ఈట్ స్ట్రీట్ ఉంటుంది కదా, అక్కడ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయితే పెడతారు. ఇక్కడ చాలా బాగుండిద్ది. మేము ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మొత్తం రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే మనం ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది ట్రై చేద్దాం. ఆల్రెడీ వచ్చేసేసాము. ఫస్ట్ అయితే ఇడ్లీ తీసుకున్నాము. స్టార్టింగే ఎగ్ దోశ తింటే బాగోదు కదా. చాలా బాగుంది టిఫిన్ అయితే మాత్రం. అలా చట్నీ బాగుంది. ఢిల్లీ ఎలా ఉంది ఇడ్లీ? చట్నీ బాగుందా? ఎర్లీ మార్నింగ్ తినడం వల్ల కొంచెం ఘాటుగా ఉంది. మీకే ఘాటు అనిపిస్తుందండి? నాకు అనిపిస్తుంది. సత్యనారాయణ కూడా మీ ఇంట్లో తిన్న కారాలు మైకిల్ అయితే ఇష్టం చాలా ఈ కారం. ఎన్ని చెప్పారు? 5 మైకిల్ ఏం చెప్పండి, అన్న మిస్ అవుతాడుగా మైకిల్. పొద్దున్నే తెల్లారుజామున సూపర్గా ఉంది. అయితే ఎగ్ దోశ తీసుకున్నాము. వేడివేడిగా ఎర్లీ మార్నింగ్ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎగ్ దోశ ఇప్పుడే చెంచర్లే కాలు దిగింది ఎగ్ దోశకి.
ఏం చింతల్లి కాలుతుందా? ఊదు ఉఫ్ ఉఫ్ అని. తెలంగాణ పచ్చడిలాగా ఎర్లీ మార్నింగ్ తినటం వల్ల ఎలా అనిపిస్తుందో నాకు అసలు పచ్చడి కాదు నాకైతే అర్థం కాదు. చింతల్లి మార్నింగ్ ఎక్స్పీరియన్స్. చాలా టేస్టీగా ఉంది. ఇదిగో టైం అయితే 4:30. పచ్చడి ఏంటి ఎంత వేస్తారు? పచ్చడి చూడు ఎంత వేస్తారు. జ్యూసీ. పాతకాలంలో తెల్లారుజాము లెగిసి పొలం పనికి వెళ్ళేవాళ్ళు ఏంటి క్యారేజ్ కట్టుకుని, క్యారేజ్ అంటే టిఫిన్ కట్టుకుని పొలాలకు వెళ్ళిపోతారు కదా, అట్లాగా 4ంటికి లేసి వచ్చి మొత్తం ఈ బారు వీటి స్ట్రీటే మొత్తం ఖాళీగా ఉంది. రాత్రి 12 దాకా అదంతా ఖాళీ ఉండదు. పొద్దున్న చూస్తే ఇది ఖాళీ ఉండదు. ఏమవుతుంది? ఎంత ఇడ్లీ? ఇడ్లీ 20. ప్లేట్ 20. 30. ఇడ్లీ 30. ఎగ్ దోశ ప్లెయిన్ ఎగ్ దోశ 30. ప్లెయిన్ దోశ అయితే 20. ఈట్ స్ట్రీట్ 1900 చిల్లర్లు పూర్వకాలం. మనం పుట్టక ముందు కాలం ఉంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్. చింతలకి నచ్చి 2 ప్లేట్లు. మూడో ప్లేట్ కూడా తీసుకుంది. ఐదు టిఫిన్ చేస్తే ఏంటి 230 రూపాయలు అయింది బిల్లు. కడిగి ఉండిపోయింది. టిఫిన్ కూడా చూస్తానికి క్రంచీ చక్కగా స్పేసీగా ఉంది, బాగుంది, రుచిగా ఉంది. ఈ టైం 4ంటికే ఇంతమంది ఉన్నారంటే ఇంకా 6ంటికి ఎంత ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. అసలు సేమ్ మన ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో ఎలా తింటున్నామో అలాగే ఉంది. అందుకని ఇంతమంది జనం వస్తున్నారు దీనికోసం. బాగుంది. మీరు ఎప్పుడన్నా విజయవాడ వస్తే ఇక్కడ ట్రై చేయండి. ఐదుగురు తింటే 230 రూపాయలు అయితే అయింది. చక్కగా ఎర్లీ మార్నింగ్ వేడిగా చక్కగా తినేసేసాము. టిఫిన్ అయితే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం టూ గుడ్ అనమాట. ఎవరైనా ఇక్కడ ఈ లొకాలిటీలో టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ఈట్ స్ట్రీట్ దగ్గర ఉండిద్ది. నైట్ అంతా ఇక్కడ ఖాళీ ఉండదు, ఫుల్ బిజీ. ఎర్లీ మార్నింగ్ అయితే ఈ బండి దగ్గర ఖాళీ లేదు, చాలామంది వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ఇంతమంది రష్ అంటే ఇంకొంచెం తెల్లారితే ఇంకా రష్గా ఉండిద్ది. అది ఫ్రెండ్స్, ఈ అడ్రస్ కూడా మాకు తెలీదు. మా ప్రసాద్కి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పారనమాట. మేము ఎత్తుకొని వచ్చాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఎర్లీ మార్నింగ్ ఫుడ్ టేస్ట్ చేయాలి అని చెప్పేసి. సరదాగా ఇవాళ మార్నింగ్ అయితే ఇంకా ఫుడ్ టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసేస్తాము. ఈరోజైతే సండే కదా, ఇంకా అందుకని చెప్పేసి సరదాగా ఎర్లీ మార్నింగ్ ఫుడ్ టేస్ట్ చేయడానికి అయితే వచ్చాము. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టిఫిన్ చేసేస్తాము. ఆఫ్లైన్ కట్టేస్తుంది. నైట్ అంతా ఖాళీ ఉంటుంది ఇక్కడ. నైట్ మొత్తం ఖాళీ ఉంటుంది. నాకు తెలిసి 4 గంటలకి అయితే రష్గా ఉంటుంది. మొత్తం ఖాళీ అయిపోయేసరికి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మొదలు పెట్టారు.
గుడ్ మార్నింగ్ పెద్దది ఉండాలి, చిన్నది అయిపోయిందా? ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తాగిరా. ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వచ్చాము. ఎలాగో అక్కడ మనం టిఫిన్ అనేది టేస్ట్ చేసేస్తాము. ఇప్పుడైతే మరి ఛాయ్ తాగాలి కదా. ఛాయ్ కోసం అల్ఫాకి వెళ్ళాం కానీ అల్ఫాలో ఇంకా టీ రెడీ అవ్వలేదు. 5 అవ్వలేదు కదా టైం. తెల్లారలేదు కానీ మాకు తెల్లారిపోయి మొత్తం తిరిగేస్తున్నాం. గుడ్ మార్నింగ్ వచ్చాం ఇప్పుడు. ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అయితే ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఛాయ్ ఏం బాబు మీకు రెండా? డబల్. డబల్తో మాకానా ఒక చేత్తో ఒక టీ పెట్టుకొని ఎవరైతే చాలు. అంటే ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల 2 టీలు కావాలి. నార్మల్గా అయితే మార్నింగ్ 10ంటికైనా టిఫిన్ చేయము. ఈ రోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ అయితే వదిలేసేసి తగ్గాల్సిందే. పెరిగావా? నేను కూడా ఒకరోజు 2 రోజులు చేశాను పేపర్. ఎర్లీ మార్నింగ్ చూడండి చక్కగా పేపర్లు కట్టుకుంటున్నారు. పేపర్లు వేయడానికి చాలామంది చక్కగా పేపర్లు వేసేవాళ్ళు చాలామంది ఉండుంటారు. యూత్లో కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ. బైక్లో మీ డాడీ వేసేవాడు. పొద్దున్నే 3ంటికి లేచి వెళ్ళి పేపర్ వేసేవాడు క్యాసనపల్లి మొత్తం అప్పుల్లో. మా వారికి కూడా ఎక్స్పీరియన్స్ చేశారంట. మా మరిది గారు చెప్తున్నారు. తెల్లారుజాము 3ంటికి లేచేవాడు. మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టించు ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావు? డీసెంట్ రోడ్ వెళ్తారా? షాపింగ్కి వెళ్తారా? షాపింగ్ చేయడానికైనా షాపులు తీయలేదు అక్కడ. కొన్నాళ్ళు అయితే అర్ధరాత్రి షాపింగ్లు కూడా పెడతారు. ఇంకా అర్ధరాత్రి ఫుడ్లు పెట్టేశారు, అర్ధరాత్రి బిర్యానీలు పెట్టారు. చింతలేట్రా తనకు ముందు మొహం చూపించింది. నాకు వేస్తుంది. పెట్రోల్ పంపులు కూడా తీయలేదు ఇంకా. ఇప్పుడే మళ్ళీ టిఫిన్లు కాఫీలు అయిపోయాయి. ఇప్పుడైతే తినేసేసాము, ఇంటికి వచ్చేసేస్తాము. ఇంకా టైం అయితే కనుక మనకి 5:30 అలా 5:30 దాటింది. అవును 4:56 అయ్యింది. నేను తలుపేసుకొని లోపల పడుకున్నారా? వీడు లెగిసి తలుపులు తీసేసరికి ఎంత టైం అయిందో తెలియదు. బౌ